ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనము నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. మొదటి 2 పద్యాలను తాత్పర్యాలను తెలుసుకొని ఉన్నాము. ఈరోజు 3వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: నరసింహ, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నిటినీ పారద్రోలవచ్చు. కఠిన వ్యాధులను తొలగించవచ్చు. శత్రు సేనలను చంపవచ్చు. ప్రాణములు కొనిపోవచ్చిన యమదూతలను తరుమవచ్చు. ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవినే పొందవచ్చు. నరసింహం యొక్క నామ మహిమ వల్ల ఇన్నింటిని పొందవచ్చు అనే విషయాన్ని కవిగారు మనకు తెలియచేసి ఉన్నారు. మనం కూడా నరసింహ నామం చేత ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా 4వ పద్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.